హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంట్లో ఉన్న బ్లౌజ్ని పేరప్ చేస్తూ శారీ తోటి లెహంగా కుట్టానమాట. మొత్తానికి హాఫ్ శారీ సెట్ అయితే పూర్తయిపోయింది. లెహంగా ఎలా కుట్టాలో నేర్చుకుందాం. మీకైతే ఆల్రెడీ నేను సెట్ చూపించేశాను కదా. ఇప్పుడు ఇది శారీ అనమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలామంది దగ్గర సేమ్ ఇలాంటి శారీస్ ఉండి ఉంటాయి. ఇది కొత్త శారీయేనండి, నేను వాడింది కాదు. ఈ శారీ తోటి ఇప్పుడు నేను లెహంగా కుడుతున్నాను అనమాట. ముందుగా పళ్ళుని కట్టు చెంగులో కొంచెం ప్లెయిన్ పార్ట్ వస్తే దాన్ని కట్ చేసేసాను. బ్లౌజ్ మాత్రం సపరేట్గా తీసుకున్నానండి. బ్లౌజు ఈ శారీలోది కాదు, అది సపరేట్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను కుచ్చులు పెట్టేస్తున్నాను. శారీ మొత్తాన్ని కుచ్చులు పెట్టేశాను అనమాట. చాలా గుబురుగా వచ్చింది. 5 మీటర్స్ లెహంగా కుట్టేశాను. కుచ్చులు పెట్టేటప్పుడు స్టార్టింగ్ 1.5 అంగుళం నుంచి 2 అంగుళాల వరకు ప్లెయిన్ క్లాత్ వదిలేసుకొని కుచ్చులు పెట్టుకోవాలి. మనం కుచ్చులు ఎంత మందం పెట్టుకోవాలనుకునేది మన ఇష్టం అనమాట. కుర్చీకి మధ్యలో గ్యాప్ కూడా మన ఇష్టం. ఇక్కడ నేను 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను గ్యాపు. ప్రిల్స్ దగ్గరగా రావాలని కొంచెం తక్కువ గ్యాప్ తీసుకొని పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టిన తర్వాత టేప్తో ఒకసారి కొలిచి చూసుకోవాలన్నమాట. మనకి నడుముకి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా చూసుకొని, కరెక్ట్గా వస్తే అలానే కంటిన్యూ చేయొచ్చు, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. కరెక్ట్గా రాకపోతే ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే ఎక్కువైతే విప్పుకొని మళ్ళీ కొంచెం కుచ్చులు పెద్దగా పెట్టుకోవాలి. తక్కువైతే విప్పుకొని కొంచెం చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా కుచ్చులు మొత్తం పెట్టేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఇలా పిన్స్ పెట్టుకొని టేప్తో కొలుచుకున్న తర్వాతనే కుట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ అని చెప్పాను కదా, అది వదిలేసుకొని టేప్తో కొలుచుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జాక్ట్లీ నడుము కొలత వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా మనం టేప్తో కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెట్టిన కుచ్చుల్ని కుట్టుకోవాలన్నమాట. కుచ్చులు కుట్టేటప్పుడు నాకు గుండు పిన్నులు సరిపోలేదు, అందుకని నేను పిన్నీసులు కూడా పెట్టేశాను. తర్వాత ఖర్చు 1/4 ఇంచు నుంచి 1/2 ఇంచు లోపులో పెట్టుకోవాలి. తర్వాత ఇలా కుట్టేటప్పుడు కుచ్చులు కింద వైపున ఫోల్డింగ్స్ పడతాయి అన్నమాట. అలా ఫోల్డింగ్స్ పడకుండా కూడా చూసుకోవాలి. పిన్స్ ఉన్నాయి కాబట్టి కుట్టేటప్పుడు సూది విరగకుండా జాగ్రత్తగా నిదానంగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా కుచ్చులన్నీ కుట్టిన తర్వాత మనం పెట్టుకున్న పిన్స్ అన్నిటిని తీసేసుకోవాలి. చూడండి, ఈ ప్రిల్స్ అన్నిటిని కూడా నేను ఐరన్ చేశాను. చాలా చక్కగా నీట్గా బాగా వచ్చాయన్నమాట. అన్ని కుచ్చులు సమానంగా వచ్చాయి. ఇప్పుడు ఈ సైడ్స్ని కుట్టుకోవాలి. సైడ్ ఇట్లా 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టాలన్నమాట. పైన 1/2 ఇంచు డబల్ ఫోల్డ్ వేసుకున్నాం కదా, కిందకు వచ్చేటప్పటికి కొంచెంగా తగ్గించుకుంటూ క్రాస్గా కుట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా క్రాస్గా కుట్టుకోవాలన్నమాట. ఇది మనం ఒక 5-6 అంగుళాల పొడవు కుట్టుకోవచ్చు. 5-6 అంగుళాల పొడవు ఉంటే మనం వేసుకునేటప్పుడు లెహంగా విప్పేటప్పుడు కూడా ఫ్రీగా ఉంటుందన్నమాట. రెండో వైపున కూడా ఇదే విధంగా కుట్టాలి. రెండో వైపున కుట్టేటప్పుడు ఫస్ట్ క్రాస్గా స్టార్ట్ చేయాలి. తర్వాత నడుం వైపుకి వచ్చేటప్పటికి ఒక 1/2 ఇంచు డబల్ ఫోల్డ్ తోటి ఫినిష్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలా కుట్టాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం దీనికి నడుం పట్టి వేసుకోవాలి. నడుం పట్టిని లెహంగా కంటే కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నేను పళ్ళులో వచ్చిన క్లాత్ని లెహంగాకి నడుం పట్టిగా వేస్తున్నాను అనమాట. ఒక 4 నుంచి 5 అంగుళాల వరకు వెడల్పు తీసుకోవాలి. పొడవేమో మన లెహంగా నడుము ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ నేను దీని 2 వైపులా ఎడ్జ్లు నీట్గా స్ట్రైట్గా కట్ చేసేసాను. ఒకవైపున కొంచెం కలర్ కనిపిస్తుంది కదా, శారీ కలరు, దాని వైపున ఫోల్డ్ చేశాను అనమాట. అది లోపల వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి కనిపించదు. నీట్గా మంచి కలరు మనకి బయట వైపున కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ బార్డర్ని మనం అంటే లెహంగానేమో రైట్ సైడ్ పెట్టాలి, బార్డర్ ఏమో ఇలా రాంగ్ సైడ్ పెట్టి దాని మీద ఇలా ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి లెహంగాకి ఈ నడుం పట్టిని మనం జాయింట్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ప్రిల్స్ కుట్టేటప్పుడు ఒక కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు కనిపించకుండా ఉండాలి. అందుకని ఆ కుట్టుని 1/4 ఇంచు కంటే ఎక్కువ, 1/2 ఇంచు కంటే తక్కువ వేసుకోమని చెప్పాను. ఇప్పుడు ఇది ఇలా కుట్టేసిన తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని నడుం పట్టిని కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఒకవైపున అంచు వచ్చింది కాబట్టి, అంటే శారీకి పన్నా వైజ్గా బొద్దులు వస్తాయి కదా, ఆ బొద్దు ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేసి కుట్టలేదు. రెండో వైపున కట్ చేశాను కాబట్టి ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఒకవేళ అంచు రాలేదనుకోండి, 2 వైపులా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా సమానంగా స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ వేసుకొని నడుం పట్టి కుట్టాలి. అది ఎలా కుట్టాలో ఇప్పుడు చెప్తాను. చూడండి, చాలా చక్కగా వచ్చింది కదా. నడుం పట్టి ఎలా కుట్టాలంటే, ఇప్పుడు మనం ఫోల్డ్ వేస్తున్నాం కదా,
ఫోల్డింగ్ కరెక్ట్గా మనకి ఎక్కడైతే లెహంగాను నడుం పట్టి జాయింట్ వచ్చిందో దానికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా స్టార్టింగ్ రఫ్ చేసుకొని మళ్ళీ మనం కుట్టేటప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని చూసుకుంటూ కింద వైపున పైనేమో కరెక్ట్గా జాయింట్ దగ్గర అంటే లెహంగాను నడుం పట్టి జాయింట్ దగ్గర మనకి ఎక్కడైతే ఫోల్డింగ్ పడుతుందో నడుం పట్టి ఫోల్డింగ్ అక్కడ ఎడ్జ్కి కుట్టుపడేలా చూసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుందన్నమాట. కొంచెం ఎక్స్ట్రా ఎందుకు పెడుతున్నాము కింద వైపున అంటే కింద ఎక్స్ట్రా ఉంటే పొరపాటుగా మనం చూసుకోకపోయినా ఖచ్చితంగా క్లాత్ మీద కుట్టు పడుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనం కరెక్ట్గా సమానంగా పెట్టామనుకోండి, మనం సరిగ్గా చూసుకొని కుట్టకపోతే పొరపాటున క్లాత్ కుట్టు కింద క్లాత్ లేకుండా పోతుందన్నమాట. అందుకని కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఒక పావు ఇంచు కంటే కొంచెం గ్యాప్లో డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. డబల్ స్టిచ్ వల్ల మంచి లుక్ వస్తుందన్నమాట. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు మనం ఇందాక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ స్టిచ్ చేసుకున్న ఎడ్జ్ దగ్గర నుంచి అంటే నడుం పట్టి కాకుండా మనం ఒక 5-6 ఇంగుళాలకి క్రాస్గా కుట్టుకున్నాం కదా, ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ మనం జాయింట్ వేసుకోవాలి. అంటే ఓపెను నడుం పట్టి కాకుండా ఒక 4 నుంచి 5 అంగుళాల వరకు ఓపెన్ ఉంచుకొని మనం ఇలా జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసేటప్పుడు కొన్ని క్లాతులు పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డబల్ ఫోల్డింగ్ వేసుకొని జాయింట్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా జాయింట్ వేసిన తర్వాత లెహంగా చూపిస్తున్నాను. ఎంత చక్కగా ఎంత గుబురుగా వచ్చిందో కదా. దీని లోపల లైనింగ్ కూడా లేదండి, కానీ క్యాన్ వేస్తే ఎంత గుబురుగా వస్తుందో అంత గుబురుగా వచ్చిందనమాట. చాలా బాగుంటుంది. ఇలా కుట్టి చూడండి. ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే ఎక్కువ గుబురుగా ఉంటుంది. ఇది ఫ్యాన్సీది కాబట్టి చక్కగా బుట్టలాగా గుబురుగా వచ్చిందనమాట. మీ దగ్గర కూడా ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ ఉంటే చక్కగా పిల్లలకి గౌన్లు కానీ హాఫ్ శారీస్ కానీ కుట్టేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.